హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ యూనివర్స్. అంటే ఒక విషయం గురించి మనము అన్వేషించినప్పుడు, ఒక విషయం గురించి మనం ఆలోచించినప్పుడు, వాటికి అనుగుణంగా మన మనస్సు అనేది చంచలిస్తుంటుంది. అంటే మనం ఏదైనా ఒక సత్యాన్ని మనం గుర్తించి దాని వెంట మనం ప్రయాణించినప్పుడు దాని యొక్క తర్కాలు మన మనసు ఎప్పుడు సహకరించదన్నమాట. ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే, మన పెద్దల నుంచి వచ్చిన ఏదైతే కొన్ని అంటే మన పెద్దలు కొన్ని చెప్పిన విషయాలను కానీ, లేకపోతే ఇతరులు మన ఫ్రెండ్స్ సర్కిల్లో నేర్చుకున్న విషయాలు కానీ, ఇలా వీటి అన్నిటి అనుకూలంగా మన యొక్క మైండ్ అనేది వాటికి ఎడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే వింతగా కొత్తగా ఉంటుంది. మన సబ్జెక్ట్ కూడా సేమ్. అంటే ఒక విషయం గురించి మనం ఎప్పుడైతే తనిఖీ చేస్తామో, ఆలోచన అనేది చేస్తామో, అప్పుడు మన మైండ్ అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించగలిగినప్పుడు మాత్రమే నీ యొక్క జీవితాన్ని నువ్వు బిల్డ్ చేసుకునే స్థాయికి నువ్వు ఎదగగలుగుతావు. అంటే ఒక ఉదాహరణకు ఒక భగవద్గీత తీసుకున్నా, అది ఎందుకు భగవద్గీతలో అలా చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మనము ఉదాహరణకు ఒక సూర్యుడి విషయానికి వద్దాం. మన సైన్స్ ప్రకారము సూర్యుడు గ్రహం అని అంటాం. అదే మన తెలుగులోకి వచ్చేసరికి దాన్ని సూర్యదేవుడు, సూర్య భగవానుడు అని పిలుస్తాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మన యొక్క సబ్జెక్ట్ కూడా అంతే. దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు అనే సబ్జెక్టు వేరు, మన సబ్జెక్టు వేరు. అంటే దీన్ని ఇందులో కలపొద్దు, ఇది అందులో కలపొద్దు. దేనికి సంబంధించిన విషయాన్ని దాన్ని అన్వేషించినప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకుగా నిగూఢార్థంగా తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక విషయాన్ని మనం పదే పదే ఆలోచించినప్పుడు, మన యొక్క అంతర్లీన శక్తితో మనం ఎప్పుడైతే మమేకమైపోయి మనకు మనంగా తనిఖీ చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచన విధానం అనేది వస్తుంది. నేను చిన్నప్పుడు మామూలుగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళేవాడిని. అక్కడ ఎవరో నాకు వెనక నుంచి ఒక ఎనర్జీ ఇచ్చేంత లెవెల్ నాకు వచ్చేదన్నమాట. అంటే నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళి బయటికి వచ్చేసరికి నాకు తెలియని శక్తి నాకు వచ్చేదన్నమాట. అంటే మా తాత చిన్నప్పుడు చెప్పి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే బలం వస్తుంది అండ్ ధైర్యం వస్తుంది అని చెప్పిన విషయాలు నేను పరిగణంలోకి తీసుకొని, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చిన్నప్పటి నుంచే విచారం చేయడం నాకు అలవాటు అనమాట. ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా నేను చేస్తాను. నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చే ముందు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు వాస్తవం అనేసి తెలుసుకున్నాక మాత్రమే, నా అనుభవంలోకి వచ్చినాక మాత్రమే నేను మీతో చర్చించడం జరుగుతుంది. సో ప్రతిదీ ఈ అనంతమైన ఈ విశ్వంలో ప్రతి సకల జీవరాశిలందు భగవాన్ స్వరూపాలే. అంటే అదొక అద్భుతమైన శక్తి ఉంది. అన్నీ ఆత్మస్వరూపాలే. అన్నిట్లోనూ ఒక దైవత్వం ఉంది. నీలోనూ దైవత్వం ఉంది. ప్రపంచం మొత్తం దైవత్వం ఉంది. ఈ లోకాలన్నిటిలో దైవం ఉంది. అదే ప్రకృతి స్వరూపం. అంటే ప్రకృతికి వికృతి ఎప్పుడైతే కలగడం స్టార్ట్ అవుతుందో, అంటే ప్రకృతిని ఎప్పుడైతే మనం వికృతిగా దాన్ని ప్రకృతికి నచ్చని విధంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, అప్పుడు ఈ ప్రకృతి ఒక రూపం అనేది దాలుస్తుంది. అంటే అది ఏ రూపంలోనైనా రావచ్చు, ఇలా అని కాదు. ఉదాహరణకు కృష్ణావతారం అంటే ప్రకృతికి వికృతిగా చేసినప్పుడు కృష్ణావతారం. రామావతారం రావణాసురుని సంహరించడానికి రామావతారం. జీసస్ క్రైస్ట్ కలియుగంలో పాపులను రక్షించడానికి అదొక అవతారం. అంటే ఈ అల్లాహు అక్బర్ అంటే ఆయన ఒక అవతారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు, మహారుషులు, యోగులు, మునులు అనేది ఈ ప్రకృతి నుంచి నియమించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అధికారాలను బట్టి ఈ యొక్క ప్రకృతికి ఆటంకం కలిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వచ్చి తీరుతారు. అంటే ఇది ఇలానే ఉంటుంది. అంటే కాలానుగుణంగా మాత్రమే ఉంటుంది. అదే ప్రకృతి యొక్క ధర్మం, అదే విశ్వధర్మం. అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? ఈ ప్రకృతిలోనే ఉన్నాడు. అది మనం ఎప్పుడైతే, అంటే సకల జీవరాశులందు నువ్వు ఎప్పుడైతే దైవత్వాన్ని, నిన్ను నమ్ముకున్న దేవుడైనా సరే, నువ్వు నమ్మిన దేవుడైనా సరే,
ఎంతవరకు అయితే నువ్వు చూడగలుగుతావో అప్పుడు నీకు ప్రేమతత్వం అనేది మొదలవుతుంది. నీ మైండ్లో అంటే నీ యొక్క ఆలోచనల నుంచైనా నీ మనస్సు నుంచైనా ప్రేమతత్వం అనేది మొదలవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే వస్తుందో నీ దగ్గరికి డబ్బు, సంపద, ఐశ్వర్యం ఒకటే కాదు, సకలం నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రేమతత్వంగా ఉండడం మొదలవుతుందో అప్పుడు ఈ ప్రకృతి మొత్తం నీకు సహకరించడం జరుగుతుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు నీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది సత్యం, యథార్థం, యథార్థం, యథార్థం. ఇంతకు మించి నేను సబ్జెక్టు మీకు డెప్త్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. తిరిగి రేపటి వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.